నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించే ఆయన మొదటిసారి స్పందించడం జరిగింది. తనను సస్పెండ్ చేసినటువంటి విషయం తన దృష్టికి వచ్చిందని, అయితే ఇది తాత్కాలిక విరామం మాత్రమేనని, మరలా తిరిగి వస్తాను అంటూ ఆయన ప్రకటించడం జరిగింది. అయితే దీంతో పాటుగా ఆయన మరికొన్ని విషయాలను చర్చించడం జరిగింది. పార్టీ నుంచి తనను సస్పెండ్ చేశారనేటువంటి విషయం తనకు తెలియజేశారని, అయితే ముందుగా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలని, ఈరోజు తాను ఈ స్థాయిలో ఉన్నాను అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని, ఆయన ఈ స్థాయికి తీసుకురావడం జరిగిందని, తనకు పార్టీలో ప్రాధాన్యత కల్పించి అలాగే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఈ స్థాయికి వచ్చేలాగా ఎంకరేజ్ చేయడం జరిగిందని, తాను ఎప్పుడూ కూడా ప్రజాసేవకి అంకితమై ఉన్నానని, ఎక్కడ ఎటువంటి అవినీతికి పాల్పడలేదని, ఎవరి దగ్గర లంచాలు తీసుకోలేదని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ ప్రకటించడం జరిగింది. కేవలం తన వ్యక్తిగత కారణాలను చూపించి పార్టీ నుంచి సస్పెండ్ చేయటము అనేది చాలా బాధ కలిగించిందని, అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి గౌరవంతో ఏమీ మాట్లాడట్లేదని, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉన్నానని, అయితే సస్పెన్షన్ అనేది కేవలం పార్టీ నుంచి నన్ను దూరం చేయగలుగుతుంది, అది కొద్ది రోజులు మాత్రమే, ఇక తటస్థటగా తాను వ్యవహరిస్తానని, పూర్తి స్థాయిలో ప్రజలతోటి మమేకమై ఉంటానని, తను నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ప్రజలకు అండగా నిలబడి పోరాడతాను అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది.